Dear students, welcome to my channel Root Based Grammar. ఈరోజు ప్రేజ్ అండ్ క్లాస్ ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. మనం ఇంగ్లీష్ గ్రామర్లో ప్రేజ్ లేదా క్లాస్ ఫార్మేషన్ చేయాలంటే మొట్టమొదట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గరికి రావాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని రెండు భాగాలు చేయాలి. మొదటిది ఓపెన్ క్లాస్ వర్డ్స్, వీటిని హెడ్ వర్డ్స్, లెక్సికల్ వర్డ్స్, కాంటెంట్ వర్డ్స్ అని అంటారు. ఇవి నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఓపెన్ క్లాస్ వర్డ్స్ అంటారు. క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ అంటే ఫంక్షన్ వర్డ్స్, స్పెసిఫైయర్స్, కాంప్లిమెంట్స్, అడ్జెక్ట్స్. ఇవి ప్రొనౌన్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, డిటర్మైనర్స్, తర్వాత యాక్సిలరీ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్, నాన్ లెక్సికల్ వర్డ్స్ని మొదలగు వాటిని మనం ఇక్కడ క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్. ఈ ఫంక్షన్ వర్డ్స్కి క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్కి ఇట్లా రెండు డివైడ్ చేయాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రెండు భాగాలుగా డివైడ్ చేసినాం. అయితే ఇప్పుడు ఓపెన్ క్లాస్ వర్డ్స్ని క్లోజ్ క్లాస్ వర్డ్స్ని కలపాలి. ఎలా కలపాలి? ఓపెన్ క్లాస్ వర్డ్స్ని సెంటర్ చేసుకొని ఓపెన్ క్లాస్ వర్డ్స్కి లెఫ్ట్ సైడు, ఓపెన్ క్లాస్ వర్డ్స్కి రైట్ సైడు క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ని మనం యాడ్ చేస్తూ పోతే మనకు ప్రేజ్ తయారవుతుంది. అది ఎలాగంటే ఓపెన్ క్లాస్ వర్డ్స్ వర్సెస్ క్లోజ్డ్ క్లాస్, ఈ రెండు ఇది చేయాలి. తర్వాత ఇప్పుడు దీని ప్రిన్సిపల్ ఎలా రాసిన క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ ప్లస్ ఓపెన్ క్లాస్ వర్డ్స్ ప్లస్ క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ అంటే ఓపెన్ క్లాస్ వర్డ్స్ అనేది ఓపెన్ క్లాస్ వర్డ్ అనేది కేంద్రంగా ఉండాలి. ఈ కేంద్రానికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ని మనం అరేంజ్ చేయాలి. అదే దాన్ని ప్రిన్సిపల్గా స్పెసిఫైయర్స్ అన్న కూడా క్లోజ్ క్లాస్ వర్డ్సే. స్పెసిఫైయర్స్ ప్లస్ హెడ్ ప్లస్ కాంప్లిమెంట్స్. దీని ప్రకారంగా మనం ఒక టేబుల్ ఈ రకంగా తయారు చేయవచ్చు. చూడండి, ప్రేజ్ నేమ్ పైన స్పెసిఫైయర్స్ ప్లస్ హెడ్ ప్లస్ కాంప్లిమెంట్స్, ఇది దీని యొక్క ప్రేజ్ యొక్క ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ప్రకారమే మనం ఆంగ్ల భాషలో ఎన్ని రకాల ప్రేజెస్కైనా ఇదే ఆధారం. దీని ఆధారంగానే తయారు చేయాలి. ఇప్పుడు ఓపెన్ క్లాస్ వర్డ్స్కి క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్కి తేడా. ఇవి ఓపెన్ క్లాస్ వర్డ్స్, ఇవి క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్. వీటికి డిఫరెన్స్ తెలుసుకుందాం. యాక్సెప్టెన్స్ ఆఫ్ న్యూ వర్డ్స్, క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ ద్వారా కొత్త పదాలను తయారు చేయొచ్చు, వొకాబులరీ తయారు చేయొచ్చు. దీని ద్వారా రేర్ చాలా తక్కువ అన్నమాట. తర్వాత ఓపెన్ క్లాస్ వర్డ్స్ లార్జ్ మెంబర్షిప్, చాలా ఎక్కువ వేల సంఖ్యలో ఉంటాయి. కానీ ఫంక్షన్ వర్డ్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఓపెన్ క్లాస్ వర్డ్స్ని కాంటెంట్ వర్డ్స్ అని, లెక్సికల్ వర్డ్స్ అని అంటారు. కానీ దీన్ని మాత్రం ఫంక్షన్ వర్డ్స్ అంటే ఇది స్ట్రక్చర్కి ఉపయోగపడుతుంది, ఇది ప్రేజ్కి ఉపయోగపడుతుంది. వేరియబిలిటీ, అదే విభిన్న రకాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని తయారు చేయవచ్చు ఓపెన్ క్లాస్ వర్డ్స్ ద్వారా. క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ ద్వారా స్టేబుల్ ఫంక్షన్, అంటే ఇది స్తబ్దగా ఎలాంటిది చేయదు, స్తబ్దంగా నీరు కదలకుండా అలాగనే ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఆ విషయాల్లో తెలుసుకున్నాం కదా. ఆ విషయాల ఆధారంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్రేజ్ని ఎలా తయారు చేయాలనేది నేర్చుకుందాం. ఓపెన్ క్లాస్ వర్డ్స్లో నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ అనే దాంట్లో నేను ఎగ్జాంపుల్గా వర్బ్ యొక్క బేస్ ఫామ్ని తీసుకున్నా, వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకున్నాను. మొదటి రూపాన్ని తీసుకొని స్పెసిఫైయర్స్, హెడ్, కాంప్లిమెంట్, ఈ ప్రిన్సిపుల్లో హెడ్ కింద రాసిన, హెడ్ బిలో ప్లే 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 అని ఇలా రాసిన, ఇది వర్బ్ యొక్క మొదటి రూపం. ఇలా రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇదే. ఇది రాసుకున్నామంటే ఇంక ఈజీ చేయొచ్చు. ఇప్పుడు ఈ హెడ్ వర్డ్కి రైట్ సైడ్ కాంప్లిమెంట్స్కి నేను ఈడీ కలుపుతున్నా. ఇన్ఫ్లెక్షనల్ ప్రేజెస్ ఈడీ కలిపితే ఈడి వరకు పాస్ట్ పార్టిసిపుల్ అయింది. ఇది ప్రజెంట్ పార్టిసిపుల్గా వస్తుంది, పాస్ట్ పార్టిసిపుల్గా కూడా వస్తుంది. ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ తయారవుతుంది. ప్లేడ్ 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 ప్లేడ్. నెక్స్ట్ లెఫ్ట్ సైడు నేను హ్యావ్ ఫార్మ్స్, ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్ని హెడ్ వర్డ్కు కలుపుతున్నా. హ్యాజ్, హ్యావ్, 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 హ్యావ్ అని ప్లే హెడ్కి కలిపిన మొదట. నెక్స్ట్ రెండో స్టెప్, మూడోది ప్రజెంట్ మోడల్ ఫార్మ్స్ విల్, షెల్, కెన్, మే, మస్ట్, ఆట్ టు,
ఈ హ్యావ్కి యాడ్ చేసిన. చూడండి, విల్ హ్యావ్ ప్లేడ్, షెల్ హ్యావ్ ప్లేడ్, కెన్ హ్యావ్ ప్లేడ్, మే హ్యావ్ ప్లేడ్, మస్ట్ హ్యావ్ ప్లేడ్, మైట్ టు హ్యావ్ ప్లేడ్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇప్పుడు అందుకే హ్యాజ్ ప్లేడ్, హ్యావ్ ప్లేడ్, విల్ హ్యావ్ ఇవన్నీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఎక్కువ కావాలి చేయాలనుకుంటే మన హెడ్ వర్డ్ని ఒక్కటి దాన్ని మార్చుకొని మనము ఎన్ని కావాలంటే అన్ని యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫ్రేజెస్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పర్ఫెక్ట్ని తయారు చేసుకోవాలి. ఓకే, బాయ్.